బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. వైట్ కార్డ్స్ వచ్చాక ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. అంటే ఇంకా వరస్ట్ గా ఆడుతున్నారని చాలా మంది వస్తున్నారు. మాధురి వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఎలా ఉంది? కొంచెం ఫైర్గా ఉంది. కొంచెం ఏమైనా చాలా గొడవలు అయితే అనిపిస్తుంది తను వచ్చాక. అంటే మాట్లాడడమే గొడవలతో స్టార్ట్ చేస్తుంది కదా. తను కంటెంట్ క్రియేట్ చేయడం కోసం అట్లా చెప్తుంది అని తను ప్లానింగ్తో వచ్చింది, అందుకే అని అట్లా చేస్తుందని అనిపిస్తుంది. ఓకే, పక్క ప్లాన్తోనే వస్తుందని అంటారా? ఓకే, ఆమె మీద మీ కామెంట్స్ ఏంటి? కొంచెం అవసరం లేకుండా ఎక్కువ మాట్లాడుతుంది. నేనే పెద్ద, అందరికన్నా పెద్ద, నాతో రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు మాట్లాడుతుంది. అలాగే కళ్యాణ్కి మాధురి గారికి గొడవ అయింది కదా, దాని మీద కామెంట్స్ ఏంటి? అనవసరం లేని గొడవ పెట్టుకుంటాను. వాళ్ళు రెస్పెక్ట్గా అడిగి కూర్చోండి అని మంచి మర్యాదగా, వాళ్ళు కూర్చోపోతే చెప్పారా అని వెటకాలం అంటే ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడితే కదా. ఓకే, ఇంకా ఇమాన్యుయల్ పైన కామెంట్స్? చాలా బాగా ఆడుతుండు, అన్ని ఎంటర్టైన్ అన్నిట్లు ఉన్నారు. తను ఇప్పుడు కప్పు గెలుస్తారని అనిపిస్తుంది నాకు. ఓకే, ఇమాన్యుయల్ కప్పు గెలుస్తారని. ఇమాన్యుయల్ అంటే మీరు అంటే ఈసారి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నారు? నాది దివ్య అవుతుంది అనుకుంటున్నాను నామినేషన్. అంటే గేమింగ్ బాగాలేదంటున్నారు. గేమ్ కానీ పక్కన కంటెస్టెంట్స్ ఎవరితో అంత క్లోజ్గా అట్లా ఓన్లీ బర్నీ సార్తోనే అంత కనెక్ట్ అవుతుంది, ఎవరితో మాట్లాడట్లేదు. బర్నీతోనే మాట్లాడుతుంది, బర్నీతోనే టీమప్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అలాగే ప్రోమో చూసుకున్నట్లయితే ఆయిషా తనుజ పైన గట్టిగా చేసేయడం ఇవన్నీ చేసింది. సో తనుజ ఒక ఏడుపు మొహం పెట్టేసి, అంటే హౌస్లో సపోర్ట్ అందరూ నా రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటే ఎలా కుదురుతుంది, సింగిల్గా ఆడాలని చెప్పేసి అనగానే ఎలా అనిపించింది? అది నిజమే చెప్పింది అనిపించింది. అవును, తనుజ ఇంకా బాండ్స్ పెట్టుకుంది. ఇప్పుడు తను ఇమాన్యుయల్ ఉన్నారు, తన మీదనే జోక్ వేయాలి, వేరే మీద వాళ్ళు జోక్ వేస్తే ఆమె తీసుకోలేకపోతుంది. అలాగే తనుజ వల్ల భరణి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. అవును, నిజమే. అది తనుజ వల్ల భరణి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. తను భరణి కూడా బాన్స్ పెట్టుకున్న దివ్య తనుజ నీ పెట్టుకొని బాన్స్ పెట్టుకొని తన గేమ్ ఖరాబ్ చేసుకుంటున్నాను అనిపించింది. తను డల్ ఉంటుండే, కొంచెం యాక్టివ్ అయ్యి గేమ్స్ ఇంకా చాలా బాగా ఆడి మాట్లాడాలని అనుకుంటాను. అది ఇప్పుడు మాధురి గారు ఉన్నారు కదా, వచ్చిన తర్వాత బాగా ఫైర్ అయిపోతుంది. సంజన గారు సైలెంట్ అయ్యారని అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? అవును, ఎందుకంటే తను చూసుకుంటుంది, ఏమైనా అంటదా లేకపోతే ఏదైనా బయట. అవును, టీమ్ అంటే బయట ఇట్లా లీడర్ కదా, ఏమన్నా అవుతుందేమోనని అని అందరు సంజనకి ఇట్లా అందరు భయపడుతున్నారు. సంజన కూడా భయపడుతుంది. ఏంటి వీళ్ళు కావాలని అట్లా ఫైర్ అవుతున్నారు అంటారు ప్రతి చిన్నదానికి? మాధురి అయితే నాకు అట్నే అనిపించింది. కళ్యాణ్ని నువ్వు అమ్మాయిని అదే తనుజ విషయం అనేసి ఉంది కదా, నిజమే అనిపించింది నాకు కూడా. అందరిని అమ్మాయిల్ని దగ్గర తీసుకోవడం, ఏ ఎపిసోడ్ చూసినా అందరు అమ్మాయితోనే కనబడుతున్నారు, కానీ వేరే అబ్బాయితో కూర్చొని మాట్లాడినట్టు ఏం కనబడలేదు. ఒక్కడే మిగతా ఎపిసోడ్స్ లో కూడా చాలా వరకు ఉన్నారు కదా, అదేమంటారు? ఎవరు? చాలా మంది లాస్ట్ సీజన్స్ చూసుకున్నా సరే అమ్మాయి అబ్బాయి అనేది కనెక్ట్ అవుతుంటారు, మరి వీళ్ళది ఎందుకు తప్పని? అందరూ వేరే సీజన్ అమ్మాయితోనే కాకుండా అబ్బాయితో కనుక మాట్లాడి తను ఏ ఎపిసోడ్ చూసినా తను వచ్చినంటే పక్కన అమ్మాయి కంపల్సరీ ఉన్నాడు అని అనిపిస్తుంది. రిధి చౌదరి గురించి ఏం చెప్తారు మరి? ఇద్దరు తను బయటికి వెళ్తుందేమో, తన ఓట్స్ మొత్తం డిమాండ్ పవన్ పడాలని ఏడ్చిందని అనిపించింది నాకు. వాళ్ళు లవ్ ట్యాక్ వేస్తే సీజన్ 3లో సెట్ అయింది కదా, అట్లా ఇప్పుడు ఏమైనా అవుతుంది అని ట్రై చేస్తుంది. గేమ్ అంటే ఎలిమినేట్ అయిన ఇప్పటి వరకు ఫేక్ ఎవరున్నారు? అందరు కళ్యాణే అనిపిస్తుంది నాకు. మరి కళ్యాణ్ది 2 weeks లో గేమ్ బాగుంది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు మనం చూసాం, మరి ఇప్పుడు ఈ వారం ఎందుకు అలా అనుకుంటున్నారు? ఈవెన్ కొన్ని ఇంకా అనిపిస్తున్నాయి కదా, డిమాండ్ పవన్ సైగా చేసినట్టు క్యాప్టెన్సీ అట్లా చూసి చెప్పి నాకైతే అది నిజమే అనిపించింది. తను సైగా చేయడం వల్లనే తను చెప్పిండేమోనని తెలియదు. ఇంకా 2 days అవుతుంది కదా వచ్చి ఇంకొచ్చి తొక్కేస్తేనేమో నాకు తెలిసి నడపదు అనుకుంటున్నాను నేను. చేయాలంటే లవ్ ట్రాక్ అని కాదు కానీ మామూలుగా మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇమాన్యుల్తో కలిసి అట్లా చేస్తుంది. తనుజ ఇమాన్యుల్ ఎట్లేదు
నాకు తెలిసి దివ్య అవుతుంది అనుకుంటున్నాను. దివ్య గేమ్ బాగుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా ఎలిమినేట్? గేమ్ ఒకటే చూసుకోవట్లే ఇట్లా బాన్స్ అంటే అందరితో ఆమె కంటే వరస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్లో. ఇప్పుడు పోయిన వాళ్ళకన్నా హౌస్లో ఇంకా వరస్ట్ ఉన్న వాళ్ళు ఇంకున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు మరి.